వైసీపీ నాయకుడు వేల్పుల రమేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంబాబు తన మామ వద్ద పొలం కొనుగోలు చేశానని అగ్రిమెంట్ నిమిత్తం కొంత సొమ్ముని స్వయంగా రమేష్కి అందించినట్లు బాధితుడు తెలిపాడు. లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ రాయించుకున్నామని, ఆ తదుపరి పొలం చూపిస్తానని నమ్మబలికి తనను కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయాడు. రమేష్ ఇంటికి వెళ్లి డబ్బులు అడగగా తనపై డీజిల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడని, భయభ్రాంతులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అతనికి డబ్బులు ఇచ్చారు. రమేష్ గారు డబ్బులు ఇస్తే పెద్ద మనుషులు పెట్టి డబ్బులు పొలం కొని పెడతానని నన్ను ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అగ్రిమెంట్ ఎన్ని రాశాడు, 40 ఎన్ని రాశాడు. రాసిన తర్వాత పొలం చెబుతానని 6 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెట్టింది కాక ఏర్పూడి ప్రశాంత్ వాళ్ళ ఆయన చెప్పి వైసీపీ పార్టీ అయితే నేను నన్ను ఇంటికి పోతే నన్ను దుర్భాషలాడి నన్ను డీజిల్ పోయిను, నేను చంపుతారా, నువ్వు ఎవరో వచ్చింది అగ్గిపోలు తీగిపోతే నేను 100కి ఫోన్ చేశాను. 100కి ఫోన్ చేస్తే ఎస్సీ గారికి కేసీని ఒక కాంటివ్యూని పంపించాను. పంపిస్తే అతను వచ్చి నన్ను తీసుకొచ్చి కేసీని గారి హాజరుపరిచాను. నీకేం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు? నాకు డీజిల్ ఎందుకు వచ్చాడు మీ మీద? డీజిల్ ఎందుకు వచ్చాడు మీ మీద? డబ్బులు ఏంట్రా, నేను చంపుతాను అంటున్నాడు. మాట్లాడితే చంపుతాను. రమేష్ గారిని దండం పెట్టాను. నా డబ్బులకి నాకు ఇబ్బందులు ఉండే 14 సంవత్సరాలు ఆగమైపోతాను, నాకు డబ్బులు కావాలి అని చెప్పి ఈ 6 సంవత్సరాలు కట్టిన పెద్ద మనిషి కాదు లేదు. కంచార్లో పెట్టాను, కేసర్లో పోయిన పెద్ద మనిషి, అన్ని పెద్ద మనుషులు ఏ పెద్ద మనిషి కానీ పోయినా మా దగ్గర డబ్బులు తీసుకోవాలి, మా అబ్బాయి పొలం కొని పెట్టాలని నాకు ఇబ్బందులు పెట్టించాక ప్రాణవాయు కూడా వచ్చిందండి. సాయం చెప్పాలని వైసీపీ వాళ్ళు అందుకని పెద్ద మనుషులు డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో అతను వాడుకొని నా అత్తగాడి పొలం వాళ్ళు బంధువులు అదే అండి. నా అత్తగాడి కొంచెం నాయకులు నమస్తే చేస్తున్నాను.